హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన టాక్స్ అండ్ వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏమిటనుకుంటున్నారా, మా ఊర్లో ప్రతిష్ట జరుగుతుంది. సో నేను ఆ వ్లాగ్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. డే 1 to day 3 వ్లాగ్స్ మొత్తం నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి రామాలయం టెంపుల్. మాకైతే 3 రోజులు హోమాలు జరిగాయి. ఆ 3 రోజులకి ఒకటి వస్త్రాలు అంటే దీక్ష వస్త్రాలు కట్టుకోవాలని మా అయ్యగారు చెప్పారు, అంటే మా బ్రాహ్మణుడు చెప్పారు. సో మేమందరం రెడీ అయిపోయి ఈవినింగ్ అనౌన్స్మెంట్ చేశారు, హోమం స్టార్ట్ అవుతుంది, అందరు రెడీ అయ్యి ఉండండి, పీటల మీద కూర్చునే వాళ్ళని చెప్పేశారనమాట. సో మేమందరం రెడీ అయిపోయి కూర్చున్నాము. ఇతను వచ్చేసి మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు అనమాట. అంటే నాకు మర్ద అవుతాడు. సో మేమందరం అన్ని ఉంటాయి కదా, తమలపాకులు లిస్ట్ ఒకటి చెప్తారు. సో అవన్నీ తీసుకెళ్ళి యాగశాలకి వెళ్ళి అలా కూర్చున్నాము, అన్నీ సర్దుకుంటున్నాము. ఫస్ట్ రోజు కదండి, సో చాలా హడావిడిగా ఉంటుంది. చాలా మంది వచ్చారు, బట్ నాకు యాగశాల అయితే కొంచెం చిన్నదిగా అనిపించింది, ఇరుకుగా అనిపించింది. సో ఇంకా అందరం అడ్జస్ట్ అయి కూర్చున్నాము. మా హైదరాబాద్ నుంచి మా అత్త వాళ్ళు, 2 అత్తలు, ఇంకా మా సింగపూర్ నుంచి మా బాబాయి అందరూ వచ్చారు పీట్ల మీద కూర్చోడానికి. ఇది వచ్చేసి జలాదివాసం అని చెప్పేసి ఆ బొడ్రాయి ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక నైట్ అల్లా వాటర్లోనే ఉంచుతారనమాట ఆ విగ్రహాన్ని. సో అవి వెళ్ళేటప్పుడు ఊరేగిస్తారు. ఇది వచ్చేసి కొత్త ట్రాక్టర్. సో మామూలుగా ఆ బొడ్రాయి అయితే ఉందో అది తీసుకెళ్లేటప్పుడు కొబ్బరికాయలు కొడతారు, అండ్ ఈ పూలదండలు ఉంటాయి కదా, ఆ పూలదండలు అవన్నీ వేసేసి మంత్రాలు చదివి ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ హోమం దగ్గర కూర్చోవాలన్నమాట. ఊరంతా సో హడావిడిగా అయిపోయింది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. నా దగ్గర టైం లేదంటే నేను టెంపుల్ని మొత్తం మీకు వీడియో షూట్ చేసేదాన్ని. ఇంకా అది అయిపోయిన ఆ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు చాలా మంది. జలాదివాసం అంటే లైక్ ఆ చెరువు దగ్గరికి వెళ్ళిపోయారు. ఫస్ట్ రోజు అయితే ఆ రాములవారి స్వామి చాలా కష్టాలు పెట్టేశాడనమాట. ఆ ఫుల్ ఈదుడు గాలులు అండ్ కరెంట్ పోయింది, అండ్ అంటే వాటర్ పడితే ఆ పొగ అనేది మొత్తం కళ్ళలోకి వస్తుంది కదా. సో అందరినీ ఏడ్పించేశాడు. జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ జోక్ అండి, అంతే. సో ఆ రోజైతే ఇంకా హోమం కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి అంటే పవర్ కట్కి ముందు అనమాట. పవర్ కట్కి ముందు ఇంకా హోమం జరిగిపోయింది. హోమం అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఇళ్ళకి వెళ్ళిపోయాము. సో ఇది వచ్చేసి సెకండ్ డే వచ్చేసి గౌరీ పూజ జరుగుతుంది అనమాట. ఫస్ట్ డే ఎవరైతే పీట్ల మీద కూర్చున్నారో సెకండ్ డే కూడా వాళ్ళే, అంటే 3 days వాళ్ళే కూర్చుంటారు. బట్ కొంతమందికి థర్డ్ డే ఏంటంటే కొంతమందికి కుదరకపోవచ్చు, అంటే రిలేటివ్స్ చాలా మంది వస్తారు, హడావిడిలో పడి కొంతమంది రాలేకపోవచ్చు. సో ఇది వచ్చి సెకండ్ డే గౌరీ పూజ చేయించారు. ఒక 1.5 hour అలా పట్టింది మాకు ఈ పూజకి. సో మేమందరం బయట కూర్చున్నాము. అస్సలు గాలి లేదండి, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశాడు దేవుడు ఆ రోజు, వాయుదేవుడు. సో ఇంకా పూజ ఎలా చేయాలి ఏంటి అన్నది ఆ వచ్చిన అయ్యగారులు చెప్తారనమాట. సో ఆ పూజకి సామాన్లు అవన్నీ కూడా వాళ్ళే మనకి లిస్ట్ ఇస్తారు. సో దాని ప్రకారం మనం తెచ్చుకోవాలి. ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం హోమం దగ్గర కూర్చుంటాం అనమాట. యాక్చువల్గా ఏమన్నారండి, ఫస్ట్ డే ఎక్కువ మంది వచ్చారు కదా, సో సెకండ్ డే వచ్చేసి ఒక 10 members మార్నింగ్ కూర్చోండి, ఇంకొక 10 members ఈవినింగ్ కూర్చోండి అన్నారు. బట్ అయినా సరే అందరూ మార్నింగే వచ్చేసారు, పని అయిపోతుంది మార్నింగ్ అయితే అని చెప్పేసి. కానీ మళ్ళీ అయ్యగారు వచ్చేసి మార్నింగ్ కూర్చున్న వాళ్ళల్లో మళ్ళీ ఈవినింగ్ రమ్మన్నారు. అంటే మేము ఇంకా 2 పూట్లు ఇంకా హోమం దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొంచెం సెకండ్ డే కదా, చిల్లయ్య అనమాట, ఇంటికి పిల్లలు వస్తారు కదా, ప్రతిష్ట అంటే తెలిసిందే కదా, ఒక 3 days జరుగుతుందంటే ముందుగా వస్తారు. సో పిల్లలతో కాసేపు కబుర్లు ఆడుకుంటూ ఉన్నాం అనమాట. అదే రోజు నైట్ ఈ పుష్పాదివాసం అని అంటారు, ధాన్యాదివాసం, పుష్పాదివాసం అంటారు. సో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ బియ్యము అండ్ పుష్పాలు తీసుకెళ్ళి స్వామివారికి అర్పించాలన్నమాట. ఇది వచ్చేసి థర్డ్ డే మార్నింగ్ 6కే ఇంకా అలాగా కూర్చుండిపోయాం హోమం ముందు. సో హోమం అనేది ఒక 45 minutes అలా పట్టింది హోమం అయిపోయేసరికి. ఇంకా అది అయిపోయిన తర్వాత దేవుడి కలశం ఉంటుంది కదా, కలశం అయ్యగారు తల మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే ఇంకా అందరూ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు.
ఆ కలశం నెత్తి మీద పెట్టుకొని గుడి వరకు వెళ్తూ ఉండగా కొబ్బరికాయలు కొట్టుకుంటూనే వెళ్తూ ఉండాలి. సో నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడడం, అంటే ప్రతిష్ట ఎప్పుడూ ప్రాసెస్ మొత్తం చూడలేదు. నాకైతే చాలా అంటే చాలా అదృష్టం చేసుకున్నా అనిపించింది, దట్టు పీటల మీద కూర్చునేసరికి. ఇదైతే ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి ఇంకా క్లీన్ చేశాడనమాట మా హస్బెండ్. ఇలా అయ్యగారు చెప్పారు ఇలా క్లీన్ చేయమని చెప్పేసి. ప్రతిష్ట అయితే చాలా బాగా జరిగింది, కానీ కొన్ని దుష్ట శక్తులు ఎదురొస్తాయని నాకు ఈ ప్రతిష్టకి ఇప్పుడు కళ్ళరా చూడగానే నాకు ఇలా అర్థమైందనమాట. చూస్తేనే ఏదైనా తెలుస్తుంది అని అంటారు కదా. సో ఈ 3 days అయితే బాగా టైర్డ్ అయిపోయాం, దట్టు సమ్మర్ కదా, మీకు తెలిసిందే కదా సమ్మర్ అంటే ఎలా ఉంటుందో. సో ఇదండి మా వ్లాగ్. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.